ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి. దేవుని కృప వల్ల మీరందరూ వర్ధిల్లుతున్నారని వాక్యమును ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నారని నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము ఒక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 147వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మన గుమ్మములు గడియలు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అవును, ఆయన ఆశీర్వదించకపోతే, ఆయన మనల్ని బలపరచకపోతే, స్థిరపరచకపోతే ఎవరు కూడా మనకి సహాయం చేయరు. కేవలం మనము దేవుని యందు దేవుని కృపను బట్టి మనం దేవునిలో బలపడుతూ ఉన్నాము కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ ఆయన మనకి తోడుగా ఉంటాడు. మన పిల్లలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదినా మనం చూసినటువంటి వాగ్దానంలో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సరిహద్దుల్లో సమాధానం కలిగి ఉండాలంటే దేవుని యొక్క కాపుదల భద్రత మనకి ఎంతో అవసరమై ఉన్నది. చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను వారికి మిత్రులుగా చేయను. మన సరిహద్దుల్లో సమాధానం ఎప్పుడు ఉంటుందంటే మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు, మన ప్రవర్తనను చూసే వారి విషయంలో మనతో సమాధానంగా ఉండాలనే ఆలోచన కలిగినప్పుడు, మన సరిహద్దుల్లో మనల్ని చూసేవారు మనల్ని బట్టి వాళ్ళు కూడా మార్చడానికి మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు, దేవుని దృష్టిలో మనం ఆయనకి ఇష్టముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను వానికి మిత్రులుగా చేయను. అవును, మనకి ఎవరు శత్రువులుగా లేకుండా మన చుట్టూ అందరినీ కూడా మిత్రులుగా మార్చి మన సరిహద్దుల్లో ఆయన మనకి సమాధానం కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 60వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట గాని నాశనం అన్న మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనం ఎలా చెప్పుకోగలము? ఏ రీతిగా దేవుడు రక్షణే మనకు ప్రాకారంగా ఉంచాడు. మన సరిహద్దులలో నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తూ నాశనం అనే మాట కానీ పాడు అనే మాట కానీ ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో శత్రువులుగా ఉండకుండా అందరూ మిత్రులుగా మార్చబడి సమాధానంగా ఉంటారు. నీ రక్షణయే నీకు ప్రాకారముగా ఉంటుందని, ప్రఖ్యాతియే నీకు గుమ్మములని నీవు చెప్పుకుంటావని దేవుని వాక్యం సెలవుస్తుంది. అవును, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మన శత్రువులను మిత్రులుగా చేసి మన ప్రవర్తన అంతటిని సరిచేసి చూసే వారికి మన ప్రవర్తనను బట్టి నిజంగా వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని కలిగి జీవిస్తూ ఉన్న బిడ్డలు, దేవుడు వారికి తోడై ఉన్నారు కనుకనే ఈ రీతిగా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారని మన ప్రవర్తనను బట్టి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనతో సమాధానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అవును, మనం చదువుకున్నటువంటి వాగ్దానంలో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మనకి కొదువు అనేది లేకుండా ఆహార విషయంలో కానీ, ఆశీర్వాదాల విషయంలో కానీ, సమాధాన విషయంలో కానీ ఏమాత్రము మనకి కొదువు లేకుండా నెమ్మది ఇచ్చి సమాధానం ఇచ్చి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించుదును, కొండ తేనెతో తృప్తిపరచుదునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఏమాత్రము కొదువు ఉండదు, కొరత ఉండదు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. మనకి
ఏ రోజుకి ఆ రోజు ఈ ఆహారం సిద్ధపరుస్తూ మంచి గోధుమలతో మంచి ఆహారంతో మనల్ని తృప్తిపరుస్తూ ఆత్మీయంగా శారీరకంగా బలపరుస్తూ మన గుమ్మములలో మన గుమ్మముల గడియలు బలపరుస్తూ మన పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడంట. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు మన శత్రువులను మిత్రులుగా మార్చి మన సరిహద్దుల్లో సమాధానం కలగజేసి మంచి గోధుమలతో మనం తృప్తిపరిచి మరి మన చుట్టూ ఆయన రక్షణయ్యే ప్రకారముగా ఉంచి మనల్ని బలపరుస్తాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునైనా మా సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. నెమ్మదినిచ్చేవాడు, మంచి గోధుమలతో తృప్తిపరిచిన దేవుడు, కొదువ లేకుండా తండ్రి మాకు సహాయం చేస్తున్న దేవుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవా మంచి గోధుమలతో తృప్తిపరచబడినట్లుగా సరిహద్దులో సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవించినట్లుగా నీ బిడ్డలను బలపరచమని సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.